అన్న సినిమా ఎట్లా ఉందన్న? సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా బాక్స్ ఆఫీస్ కాడ ఫుల్ కలెక్షన్ అని అంటున్నారు కదా, ఎట్లా ఉంది మూవీలో కంటెంట్ కానీ సెంటిమెంట్ కానీ ఎలా వర్కౌట్ అయింది? సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వాళ్ళు పెట్టిన దానికి 3-4 రావాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఆ సినిమా పరంగా డైరెక్షన్ ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ మనం ఆల్రెడీ KGF లో చూసాము. ఆయన ఎలివేషన్లు కానీ ఆయన మేకింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. ప్రభాస్ గారు కూడా ఆల్రెడీ బాహుబలితో పాన్ ఇండియాకి ఒక రేంజ్ మార్క్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా వేరే లెవెల్ పోతాడు. గతంలో ఆల్రెడీ ప్రభాస్ ఫైట్లు కానీ యాక్షన్ కానీ మనం చూసాము. ఈ సినిమాలో ఆయన ఇంకా చాలా బాగా చూపిస్తారు. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎట్లా మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్తా ఉన్నారు కదా, మరి దాన్ని ఎలా చెప్తారు? మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఇంకొకటి మెయిన్ ఫ్రెండ్షిప్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఉంది కదా ఫ్రెండ్షిప్ సాంగ్, ఆ సాంగ్ మనం థియేటర్ లో చూసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ప్రతి ఒక్కరికి ఉంటారు. అది మీకైనా నాకైనా. మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఒక సంతోషం వచ్చినా మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఆ సాంగ్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లైఫ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తొస్తారు. ఆ రేంజ్ లో మనం కనెక్ట్ అవుతాం. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ప్రభాస్ అన్న కానీ ఏం చెప్పగలరు? ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఆల్రెడీ పండగ మొదలైపోయింది. మనం ఈరోజు చూస్తున్నాం, మార్నింగ్ 4 గంటల నుంచి షోలు మొదలైపోయినాయి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ఫ్యామిలీలతో పోయి చూడొచ్చు, ఫ్రెండ్స్ తో పోయి చూడొచ్చు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉందని అంటున్నారు కదా, పార్ట్ 2 ఉంది. ఇప్పుడు ఎట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ట్విస్టులు కానీ పార్ట్ 1 లో? పార్ట్ 1 లో అయితే ట్విస్ట్లు ఏం లేవు. పార్ట్ 2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్స్ ఓకేనా? ఫైట్స్ ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రభాస్ ఆల్రెడీ ఆయన కట్అవుట్ కి ఫ్రేమ్ మీద ఇట్లా చూస్తేనే థియేటర్లు ఎవరు కూర్చోరు, నిలబడరు. మొత్తం అంతా ఇంకా గూస్ బంప్స్ వస్తాయి. ఎట్లా అంటారు కనెక్షన్ ఏ మాటకు వస్తుందని అనుకుంటా? కలెక్షన్స్ ఫుల్ రావాలని అనుకుంటాం. మేము మూవీస్ చేసాం, మాకు ఎట్లుంటుంది పెట్టిన దానికి 4 రెట్లు రావాల వస్తాయి. మీరు థియేటర్ లో కూర్చున్నప్పుడు ఆ ఫ్యాన్స్ వాళ్ళ అంటే ఆ సీన్లు వచ్చేటప్పుడు ఎట్లా ఉందన్న? చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నేను ఈ మూవీలో చేసింది మాది ఒక 2 మినిట్స్ సీన్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఉంటాయి మా ఎలివేషన్. కూడా మూవీలో ఉన్నారా? నేను మూవీలో ఉన్నా, అందుకని గెటప్ వేసుకొని వచ్చాను. మాది మూవీలో ఇదే గెటప్ ఉంటుంది, అందుకని ఈ గెటప్ లో మూవీ చూడడానికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో చాలా మంది కష్టపడతాను, చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చూసుకుంటే దీంట్లో నాకు అవకాశం వచ్చింది. నేను చిన్న సీన్లు చేసిన. నువ్వు నటించిన ఎంతో 2 మినిట్స్ నటించాను అంటున్నావు కదా, నువ్వు నటించిన సినిమా ప్రభాస్ అన్న సినిమా స్క్రీన్ మీద చూసేటప్పుడు నీ అభిప్రాయం ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్ లో ఈ రోజు నాకు ఒక మర్చిపోలేని రోజు, మంచి హ్యాపీ మూమెంట్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇంకోటి ఏమంటే ఇది పాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజ్. ఈ రోజు ఇండియా మొత్తం సలార్ 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 ఇదే వినిపిస్తూ ఉంటుంది మాట. అలాంటి వినిపించే ఒక సినిమాలో మనం ఈరోజు మనం స్క్రీన్ పైన చూసుకుంటాను అంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది? ఫుల్ హ్యాపీ. ఎటువంటి ప్రమోషన్ చేయకుండా డైరెక్ట్ సినిమా హాల్కి సినిమా అనేది రిలీజ్ చేశారు కదా, దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఫ్యాన్స్ అందరూ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, ప్రమోషన్ చూసాం, ఏమిందాం అని. ఇంకా కానీ వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ తో చేస్తారేమో కానీ ఆడియన్స్ కి అయితే ఈరోజు వచ్చేసింది, ఇంకా మొదలైపోయినాయి.